డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇవాల్టి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణకు ఎదుర్కొనున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గూడె మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ తరపున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అలాగే కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డికి సైతం నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు బీఆర్ఎస్ పిటిషనర్స్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కాగా పిటిషనర్ తరపు న్యాయవాదులు అక్టోబర్ 1న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఈ పార్టీ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణను ఎదుర్కొనున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేస్తారు. ప్రదీప్, నేటి నుంచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు 11 గంటల నుంచి ప్రత్యక్ష విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు స్పీకర్. అదే ఈ రోజు విచారణ ఎదుర్కొంటున్న వారిలో ముందుగా 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాలే యాదయ్య, 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా పిటిషనర్లు అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, అదేవిధంగా కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వరరెడ్డిలకు సైతం నోటీసులు అయితే జారీ చేశారు. 11 గంటల నుంచి విచారణ ఉండబోతా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. అటు విచారణ ఏదైతే వీరిపై అనర్హత వేటు వేయక ఆలస్యం అవుతుండడంతో కోర్టు మెట్లు ఎక్కింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు ఈ నెల అక్టోబర్ 31 వరకు గడువు విధించింది. ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం అయితే కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విచారణకైతే స్పీకర్ ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. అందులో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. మరోవైపు పిటిషన్ తరఫున ఎవరైతే న్యాయవాదులు ఉంటారో వారు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ విచారణ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం ఏదైతే షెడ్యూల్ విడుదల చేసింది అందులో ముఖ్యంగా ఆంక్షలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 10 ప్రకారం విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతులు లేని ఎవరు రావడానికి వీల్లేదని చెప్పింది. మరోవైపు బీఆర్ఎస్ ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో పిటిషనర్లతో పాటు అడ్వకేట్లు వచ్చినటువంటి సందర్భంలో వారికి మొబైల్ కూడా అనుమతి లేనటువంటి పరిస్థితి, మీడియాకు కూడా అనుమతి లేదు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వచ్చినా వారి పార్టీ కార్యాలయాలకు మాత్రమే అనుమతి ఉంది. ముఖ్యంగా ఇటువంటి ఆంక్షలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అక్టోబర్ 1న తిరిగి మరోసారి విచారణ ఉండబోతా ఉంది. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషనర్ తరఫునటువంటి అడ్వకేట్స్ ఈ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు ఉన్నారో పిటిషనర్లను విచారణ క్రాస్ ఎగ్జామిన్ అయితే చేయబోతా ఉన్నారు. అయితే ప్రదీప్, అంటే మిగతా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు ఉంది షెడ్యూల్లో? ముందుగా నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు అయితే ఇచ్చారు. వీరి విచారణ తర్వాత మరోసారి మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలకు షెడ్యూల్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా స్పీకర్ కూడా 6 నుంచి 23 వరకు విదేశ పర్యటనకు వెళ్తున్నారు. అక్టోబర్ 31 వరకు సుప్రీంకోర్టు గడువిచ్చినటువంటి నేపథ్యంలో మిగిలిన ఎమ్మెల్యేల విచారణ సైతం త్వరలోనే ఉండబోతోంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే కడియం థియరీ, అదేవిధంగా దాన నాగేంద్రకు సంబంధించి ఇప్పటి వరకు వారు స్వీకరించినటువంటి నోటీసులకు రిప్లై ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే కడియం థియరీ 30 వరకు గడువు కోరారు, అదేవిధంగా నాగేంద్ర సైతం గడువు కోరినట్టుగా సమాచారం అవుతుంది. కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చారు. వారు కూడా రిప్లైలు, అఫిడవిట్లు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంకా నలుగురు ఎమ్మెల్యేలను త్వరలోనే విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.